హల్లెలూయా. రోజు వాక్య భాగము నిమిత్తమై నిర్గమాకాండము 33వ వచనం 11వ వచనం. 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, దేవుని స్వరము మనుషుల జీవితం మార్పు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్వరము మనుషుల జీవితము మార్పు. సరే, మీరు చెప్తుంటే బాగుంది అయ్యారు. దేవుని స్వరం మేము ఏ విధంగా వినాలి, దేవుడు మాతో ఏ విధంగా మాట్లాడతాడు, మేము ఏ విధముగా గ్రహించగలము అని మీరు నన్ను అడగవచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు? మోషే తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు మాట్లాడాడు దేవునితో. దేవుడు మోషే నా స్నేహితుడు అన్నట్లు దేవుడు మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనందరితో మాట్లాడదలుచుకుంటున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మిమ్మల్ని దాసులుగా ఎంచగా స్నేహితులను ఎంచి నేను మీకు దగ్గర ఏది దాయటం లేదు, మీకు నేను అన్ని చెప్తున్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిమై ఉన్నాము? దేవుని స్నేహితులమై ఉన్నాం. అంటే స్నేహితులతో ఎవరైనా ఏం చేస్తారు? మాట్లాడతారు. వారు కష్టాల్లో ఉన్నారనుకోండి, ఆ స్నేహితులతో మాట్లాడినప్పుడు వారు ఒక తెలియని ఆదరణ, వారు ఏదన్నా చెప్తే ఆదరణ కలుగుతుందని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం. బాధల్లో ఉన్నాం అనుకోండి, బాధలు చెప్పుకుంటాం, అప్పుడు బరువు కొంచెం దిగిపోదు. ఆమేన్. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, ముందు ఎవరి వైపు మనం చూస్తూ ఉంటాం? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుల వైపు మనం చూస్తాం. ఆర్థికంగా మనకు సహాయం చేస్తారేమో. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్వరాన్ని వినాలి. ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు. ఇప్పుడు స్నేహితుడైన దేవునితో మనం మాట్లాడాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి. అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుని స్వరాన్ని విని వారి జీవితము ఏ విధంగా మారిందో స్పష్టంగా తెలుసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఎవరన్నా చదవండి. 23వ వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం 23వ వచనం. నేను చదవనా? అలాగనే మమ్రే ఎదుటనున్న ఎఫ్రోను పొలము అనగా దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుడు ఎదుట అబ్రహాము 18వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నారా? వాక్యాన్ని స్పష్టంగా వినాలి.
తర్వాత తీసి చదవాలి. అప్పుడు అబ్రహాము సమీపించి నేను ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ దానిలో ఉన్న ఆ 50 మంది నీతిమంతుల కోసము ఆ స్థలము నాశనం చేయకుండా ఉంటావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూసినట్లయితే ఇక అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్నేహితుడిగా భావిస్తున్నాడు కదా. అబ్రహాముకి ఏది దాయటంలా జరగబోయే సంఘటన చెప్తూ ఉన్నాడు. సొదొమ గొమొరాలో ఏ విధముగా పాపము జరిగిందో ఆ పాపము బట్టి అక్కడ ఉన్న ప్రాంతము దేవునికి ఏ విధముగా మొర్ర పెట్టిందో అబ్రహాముతో దేవుడే చెప్పి, నేను ఈరోజు దాని అగ్నిగంధకములు ఆకాశము నుంచి నేను కుమ్మరిస్తున్నానయ్యా, నేను ఆ సొదొమ గొమొరా అనే ప్రాంతమే లేకుండా చేయబోతున్నాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముకు ఆ మాట తెలియగానే గుండెలో రాయపడింది. బాధ వచ్చేసింది. ఎందుకని బాధ వచ్చింది అతనికి? తన సహోదరు కుమారుడు అక్కడ ఉన్నాడు. తానే తను పెంచాడు. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అతనే అతన్ని పెంచాడు. తన తమ్ముడుగా ఉన్నాడు. తన సహోదరు స్థానాన్ని భర్తీ చేసి తన వెంటే తన్ని పెంచిన వాడే ఉన్నాడు. అబ్రహామును అడిగి ఈ లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరా ప్రాంతానికి వెళ్ళాడు. పచ్చగా ఉండేసరికి ఆ ప్రాంతంలో నివాసము చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని దేవుడే అంటున్నాడు, అగ్ని గంధకములతో కాల్చివేస్తాను అంటున్నాడు. ఆ మాట అబ్రహాము గుండెలో బాధ కలిగింది. అప్పుడు అడుగుతున్నాడు కదా, ప్రభుకి మనం ఎదురు చెప్పగలమా? ఎదురు చెప్పగలం. ప్రభా చెయ్యొద్దు మనం అనగలమా? ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆయన మూలముగానే సమస్తము సృజింపబడింది. ఆయన మూలముగానే మనము కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాం. మీరు హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి నచ్చని కార్యాలు మన జీవితంలో ఎప్పుడు ఉండకుండా ఉండరు కాక. మీరు హల్లెలూయా. అడుగుతున్నాడు కదా, ప్రభువా నీవు ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తమే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటావా ప్రభువా అని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆ 50 మంది నీతిమంతులు నిమిత్తమే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉందుగాక. ఆమేన్. హల్లెలూయా. మరలా అంటున్నాడు ప్రభువా ఇంకొక 5 తగ్గిస్తున్నాడు. 35 మంది 30 మంది ప్రభువా. ఒకవేళ 20 మందే ఉంటే ప్రభువా 15 మంది 10 మంది 5. దేవుడు అంటున్నాడు అక్కడ 5 ఉన్నా సరే వారి నిమిత్తమై నేను నాశనం చేయకుండా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు అబ్రహాము దేవుడిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు? ఎందుకంటే హల్లెలూయా. ఏ ప్రేమది? తన సహోదరు తమ్ముడి మీద లోతు మీద ఉన్న ప్రేమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవునితో మనము ఎల్లవేళలా మాట్లాడే జీవితం మనకు కావాలి. దేవునితో మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మన జీవితంలోకి ఎలాంటి కీడు అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, మనము గ్రహించలేనిది, మనము భరించలేనిది ఏది మన జీవితంలోకి వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాముతో చెప్పిన రీతిగా దేవుడు చెప్తాడు. నా జీవితం ఎంతో కష్టాల్లో ఉంది అయ్యగారు, నేను భరించలేకపోతున్నాను అయ్యగారు, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుందని మీరు అడుగుతున్నారు. మీరు అనుకుంటున్నారే మీరు దేవుడే మీ సమస్య పరిష్కారం ఇవ్వగలరు.
దేవుడు ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ కొద్ది మంది నీతిమంతుల నిమిత్తమై నేను వారికి ఏ కీడు అంటున్నాడు. దేవుని ప్రియులారా, మీరు భక్తి చేసినట్లయితే, దేవునితో మీరు మాట్లాడే అనుభవం మీకు కలిగినట్లయితే, మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయండి, వారి నీతి మార్గంలో నడిపించండి. దేవుడు అంటున్నాడు, ఒక సొదొమ గొమొర్రా అని ఒక 2 పెద్ద పట్టణాలని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తప్పిస్తానంటున్నాడు. ఎంతమంది నిమిత్తమే? ఒక 5 నీతిమంతులు ఉన్నా సార్. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి దేవునితో మాట్లాడే అనుభవం ఉంది కాబట్టి దేవుడు లోతుని రక్షించాలనుకున్నాడు. ఆ సాయంకాలం వేళ 2 దేవదూతలు ఎవరి దగ్గరికి వచ్చారు? లోతు దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇతను నీతిమంతుడు కదా, ఇతడు మంచివాడు కదా, అయ్యా ఈ ప్రాంతం మంచిది కాదు, ఇక్కడ ఉన్న ప్రజలు మంచివారు కాదు, మీరు మా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళితే అది అక్కడ వారందరికి ఆతిథ్యం ఇచ్చాడు. అది రాత్రికి రాత్రి వారందరిని ఎక్కడికి తీసుకువెళ్ళారు? ఆ ప్రాంతాన్ని దాటించేశారు. భక్తిహీనులందరూ ఈ గృహం మీద పడ్డారు. పడినప్పటికీ దేవుడు అక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, అబ్రహాము దేవునితో మాట్లాడాడు. లోతు నీతివంతమైన నీతి క్రియలు చేశాడు. ఆ అగ్ని గంధకాలు పడిపోతున్నాయి కదా, అయ్యో నేనున్నా, నన్ను ఆశ్రయించిన వారు ఏ ఒక్కరు నశించుకోవడానికి వీలు లేదు అని దేవుడు ఏం చేశాడు? తన దూతల్ని ఇక్కడికి భూమి మీదకి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీరు అనుకుంటున్నారేమో, ప్రభువా నేను ఒక్కనే నీ సన్నిధిలో ఉంటున్నాను, నా కుటుంబం అంతా మామూలు ప్రభా అని అనుకుంటున్నాను. నీ ప్రార్థన, నువ్వు ఒక్కరు చేసే ప్రార్థన, నీవు దినదినము చేసే ఒక చిన్న ప్రార్థన ఆయనకి విలువైనదిగా వెళుతుంది. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడే అనుభవం మనకి కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున చూడలేక తటస్థమునందు పండుకొని ఉండును గాను. ఆ దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో దేవుని మందిరములో సమూయేలు మందసమున్న దేవుని మందిరములో పండుకున్నాడు. యెహోవా సమూయేలును పిలిచాడు. తమ చిత్తము నుండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చిన అతను నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీ అందరికీ సుపరిచితమైన సందర్భం ఇదంతా. దేవుడు సమూయేలుతో మాట్లాడదలిచినప్పుడు సమూయేలు అనగానే చిత్తం తండ్రి వస్తున్నానని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. మరలా నేను పిలవలేదయ్యా అన్నాడు. వచ్చాడు, మరలా పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? దేవుని మందిరంలో పడుకున్నాడు. మరలా వచ్చి
అతను యథావిధిగా పడుకున్నాడు. పడుకోగానే సమూయేలు అన్నాడు. చిత్తం అయ్యా అని మరలా అన్నాడు. వెళ్ళినప్పటికీ నేను నిన్ను పిలవలేదు అన్నాడు. అప్పుడు ఆ ఏలి అనుభవం కలిగిన వాడు, అనుభవం, ఒకవేళ దేవుడే నిన్ను పిలుస్తున్నాడేమో, తనను పిలుస్తున్నాడేమో, చిత్తం ప్రభువా నన్ను ఈసారి నీకు ఆ శబ్దం వినిపిస్తాను. మరలా ఎన్ని పడుకున్నాడు. పడుకోగానే మరలా ఏమనిపించింది? సమూయేలు అనగానే, చిత్తం ప్రభువా అనగానే అక్కడ ఏమి జరగబోతున్నదో ముందే సమూయేలుకి దేవుడు చెప్పాడు. ఆమె హల్లెలూయా. దేవుడు ప్రియులారా, సమూయేలు పెద్దవాడేమీ కాదు, పెద్దవాడేమీ కాదు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడమని కూడా ఏమీ అడగలేదు. అయినా సరే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకని మాట్లాడుతున్నాడు? సమూయేలు ఏం చేస్తున్నాడు? అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. పరిచర్య చేస్తూ ఉన్నాడు, నమ్మకంగా చేస్తూ ఉన్నాడు, ఏది ఆశించకుండా చేస్తున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు నమ్మకము కలిగిన వారమై ఉండాలి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకము కలిగి దేవునితో మనము మాట్లాడాలనుకుంటే, దేవుని పని చేస్తే దేవుడు మనకి బహుమానాన్ని ఇస్తాడు. సమూయేలు చాలా చిన్నపిల్లవాడు. నిజానికి దేవుడు ఎవరో తెలుసు, ఆయనకి మేము ఆరాధన చేయాలని మాత్రమే తెలుసు. 2 సంవత్సరాల వయసులో తల్లి పాలు విడవగానే దేవుని మందిరములో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమూయేలుని విడిచిపెట్టి వెళ్ళగానే అక్కడే పరిచర్య చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. అయితే అక్కడ పరిచర్య చేస్తున్నాడు కానీ లోతైన అనుభవం లేదు, దేవునితో మాట్లాడిన అనుభవం లేదు. ఎవరికి లేదు? సమూయేలుకి లోతైన అనుభవం లేదు. అయినా సరే దేవుడు మాట్లాడదలుచుకున్నాడు. సమూయేలు ఏమి అడగల, ప్రభువా నువ్వు నాతో మాట్లాడమని ఏమి అడగల. కానీ అయినప్పటికీ దేవుడు వచ్చి మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే ఆయనకి కావాల్సిన యథార్థత, నమ్మకం. ఈ 2 ఎవరి దగ్గర ఉన్నాయి? సమూయేలు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ప్రియులారా, దేవుడు మాట్లాడిన వెంటనే ఈ సమూయేలు జీవితము మారిపోయింది. సమూయేలు జీవితం మారిపోయింది. కొన్ని సంవత్సరములకే అతను గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని ప్రియులారా, దేవునితో మనకి సహవాసము కావాలి. దేవుని సన్నిధిలో మనము నమ్మకత్వమైన పరిచర్య చేసే వారముగా ఉండాలి. పరిచర్య అంటే నాకులాగా ఇక్కడ ఉండే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో నమ్మకత్వం ఉండాలి. దేవుని మందిరంలోనే కాదు, దేవుని మందిరంలో చేయడం మంచిదే. అలాగే మీరు ఎక్కడ చేసినా సరే అక్కడ ఎలా చేయాలి? ప్రభువుకి చేస్తున్నట్లు మనం చేయాలి. మీరు ఎవరికైనా వ్యవసాయం పని చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారు పొలంలో, నేను వీరికి కాదు చేసేది, నేను నమ్మకంగా నా ప్రభువుకి నేను చేస్తున్నాను అన్నట్లు నమ్మకత్వంతో చేయాలి. హల్లెలూయా. వాక్య భాగం చెప్తుంది కదా, మీరు ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయాలి. ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయాలి. కొంతమంది అనుకుంటారు, ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ కొంచెం మెల్లంగా చేయొచ్చులే, ఎవరు లేరు కదా, ఎందుకు నా శరీరాన్ని ఆయాసపరచడం ఎందుకని అనుకుంటారు. మనుషులు ఉంటేనే కాసేపు చేస్తాడు. అట్లా మనం చేయకూడదు. ఎక్కడే పని చేసినా మనం ప్రభువుకి చేసినట్లు యథార్థంగా చేయాలి. అది దేవుడికి ఇచ్చే జీవితం. ప్రభువు మన జీవితాన్ని అప్పుడు మెచ్చుతాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అనుకుంటున్నారు, నేను ఈ మధ్యనే మందిరానికి వస్తున్నాను,
మేము దేవుని సన్నిధిలో మేము సరిగ్గా మేము గడపలు కూడా గడపట్లేదు, దేవుడు మమ్మల్ని ఎలా వాడుకుంటాడని అనుకుంటున్నారు. దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడు, బలహీనులైనా సరే వాడుకుంటాడు. నేను హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ ఎవరి కోసం వచ్చాడు? ఆయన భక్తిహీనుల కోసం వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను వెర్రి వారిని జ్ఞానులను చదవాలి ఒకసారి. జ్ఞానులను ఆయన కోరుకోవట్లా, వెర్రి వారిని. ఒకసారి సమయాలు గ్రంథం ఒకసారి చదువుతామా? క్షమించండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకోనినా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కాదనడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుతాం. 25వ వచనం కూడా చదివితే, 1వ అధ్యాయం 25. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు జ్ఞానుల్ని పిలవలేదు, ఆయన బలవంతుల్ని పిలవలేదు. జ్ఞానం లేని వారిని, బలహీనుల్ని దేవుడు పిలిచాడు. వారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, నాకు జ్ఞానం లేదు, నాకు ఏమీ లేదు, వారి జ్ఞానవంతులు, వారి బలవంతులు అనుకుంటాం. నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉందని కొంతమంది అనుకుంటారు. దేవుడు వాక్యం చెప్తుంది, జ్ఞానుల జ్ఞానము కంటే ఆయన వెర్రితనమే చాలా జ్ఞానం కలిగింది. దేవుని కలిగిన కాక మనుషుల బలము కంటే ఆయన బలము అత్యధికమైనది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని అధికారానికి మనం లోబడిపోవాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదో వచ్చినా సరే దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు మనతో అప్పుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దేవునామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాడు దేవుడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. రెండవదిగా సమూయేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తి గురించి చదువుదాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చదువుతాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 34వ వచనం. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే హల్లెలూయా. ఇక్కడ మోషే ముఖాన్ని చూడంగానే ఏమైంది? అక్కడ చదవాలి. మోషే ముఖాన్ని చదవంగానే ఏమైంది? ఆయనతో మాట్లాడటకు లోపలికి చదవాలి. మోషే ముఖాన్ని ముసుగు వేసుకోలేదు.
అక్కడ ప్రజలందరూ ఎలా స్పందించారు? మీరు వాక్యాన్ని ఏదో మామూలుగా చదివేసుకోవడం కదా, దాన్ని కంప్లీట్ చేయాలి. మోషే ముఖ చర్మము ప్రకాశింపక మోషే ముఖ చర్మము ప్రకాశించెను. ఇశ్రాయేలీయులు మోషే ముఖం చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మోషే ఇశ్రాయేలీయులు సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పని చేయవలెను. ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయు ప్రతివాడును మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇంట్లో ఎక్కడ ఉన్నానో అగ్ని రాచబెట్టకూడదు అని వారితో చెప్పాను. ఈ మాటలన్నీ చెప్తూ ఉండగా ఏం జరిగిందో కింద మాట చదువుతారా? మరియు మోషే ఇశ్రాయేలులైన సర్వ సమాజంతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. అయితే కింద 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 ఇంకా కింద చూసినట్లయితే ఏమవుతుంది? మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయారు. ఎందుకని చూడలేకపోయారు? దేవుని ప్రకాశం చెప్పాలి. మోషే నుంచి వచ్చిన ఆ తేజస్సుని వారు చూడలేకపోతూ ఉన్నారు. మోషే దేవునితో కాస్త గడిపిన మోషే ముఖాన్ని మనుషులు చూడలేకపోతే దేవుని చూడగలరా? మోషే అంటాడు, ప్రభువా నిన్ను ఒకసారి నేను చూస్తానయ్యా, నువ్వు నన్ను డైరెక్ట్ గా చూడలేదు, నేను డైరెక్ట్ గా ఇట్లా వెళ్తా ఉంటాను, ఆ రాళ్ళ సందులో నుంచి నన్ను చూడు. హల్లెలూయా. చూస్తే చనిపోతావు, ఆ తేజస్సుని నువ్వు చూడలేవు. మనుషున్నే మనం చూడలేకపోతే ఆయన మనం చూడగలమా? ఆయన చూడలే. ఆయన చూడలేక ఆకాశంలో శరీరులు కెరేబులు దోతలు ఏం చేస్తూ ఉన్నాయి? తన రెక్కల చేత తన ముఖాన్ని తన శరీరాన్ని కప్పుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ 2 రెక్కలతో ఎగురుతూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని మనము ఎప్పుడు స్తుతించే వారముగా ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేసే వారముగా ఉండాలి, దేవునితో మాట్లాడే వారముగా ఉండాలి. దేవునితో మనం ఎప్పుడు మనం సమయాన్ని గడుపుతామో, దేవునితో మనం ఎక్కువ సహవాసము చేస్తామో, మన అబ్రహాము వలె దేవుడు మనతో మాట్లాడతాడు. మనం యథార్థంగా ఉన్నామనుకోండి, మోషేతో సమయాలతో మాట్లాడినట్లు దేవుడు మనతో మాట్లాడతాడు. మనము దేవునితోనే సహవాసం చేస్తున్నాం అనుకోండి, మోషే ముఖం ఏ విధముగా ప్రకాశించిందో అలాంటి తేజస్సు మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. మనము ఏదో మనం పైకి ముఖం తేజస్సుని చెప్పే మన క్రియలు ఉంటాయి కదా, మన క్రియలు అంత చూసేవారికి అంత గొప్పగా ఉంటాయి. మన జీవితం వెలుగుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన తలంపులు మారుతుంది, ఇతరుల ఎడల మన దృక్పథం మారుతుంది, ఇతరులు చూసే విధానం మారుతుంది, వారితో మాట్లాడే విధానం మారుతుంది, వారికి ఏ విధంగా ఇంటి విధంగా సహాయం చేయాలో మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో దేవుడు మనకి వివేచన జ్ఞానాన్ని దయచేస్తాడు. కష్టకాలంలో దేవుడు సమయస్ఫూర్తిని దయచేస్తాడు. ఇబ్బందులలో మనకి దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు. మనం ఆ కష్టకాలంలో ఎలా నడుచుకోవాలో కావాల్సిన తెలియని దేవుడు మనకి దయచేస్తాడు. ఎప్పుడు ప్రార్థనలో మోషే వలె మనము గడిపినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవునితో మీరు ఎంతమంది గడుపుతున్నారు? రోజుకి ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తున్నారంటే మీరు ఎంత చెప్తారు? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. హల్లెలూయా. మీరు చెప్తారు. మీరు ఇంకెక్కువ కూడా చేసేవారు ఉన్నారు, నాకైతే తెలియదు. అయితే దేవుని ప్రియ సంగమా, ప్రార్థనతో పాటు మన జీవితం కూడా బాగుండాలి. మన జీవితము కూడా వెలుగుతున్న దాని వల్లే ఉండాలి. ఆ
దేవుడు మనల్ని ఇంకా వెలిగిస్తాడు. మనం భక్తి చేస్తుంటే మన భక్తి పక్క వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం భక్తి చేసామనుకోండి, మనం ఆశీర్వదింపబడతాం, మనం దీవించబడతాం. ఓకే, అయితే నువ్వు నేను చేసే భక్తి దాన్ని చూస్తున్న వారు మన పక్కన ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మోషే దేవునితో గడపంగానే దేవుడి దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాడు, అనేక ఆజ్ఞలు చెప్పినాడు ప్రభు. అనేక కార్యాలు పొందుకుని అన్ని ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మనం ఉండాలో అని ఇశ్రాయేలీయులకు బోధిస్తున్నాడు. మనము దేవుని దగ్గర నేర్చుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇతరులకు ఏం చేయగలం? నేర్పించగలం, అవునా కదా? మనం ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, వాక్యం చెప్పగానే మీరు దాన్ని విన్నారనుకోండి, ఇట్లా దేవుడితో మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి, మన యథార్థంగా ఉండాలి, దేవుడితో స్నేహం చేయాలి, ఇంతవరకు మీరు చెప్తారు, అవునా కదా? అదే మీ అనుభవంలో ఉందనుకోండి, దాన్ని మర్చిపోతారు మీరు. ఇంకా బాగా చెప్పడం, ఒక విషయాన్ని తాను అనుభవించిన వ్యక్తి కన్నా ఎవరు బాగా చెప్పలేరు. ఒక పని ఎవరన్నా చేశారనుకోండి, ఆ పనిలో తనకు నిపుణత ఉన్న వ్యక్తి కన్నా ఎవరు బాగా చెప్పలేరు. నువ్వేదన్నా కష్టపడుతున్నావు, నీకు బాధ ఉంది, ఆ బాధని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండదో దాన్ని పడుతున్న వ్యక్తికే అర్థమవుతుంది. అంతేనా కాదా? మనం ఏం చెప్తాం? అమ్మా మనం ఇట్లా ఉండాలమ్మా, ఇట్లా ఉండాలమ్మా, ఇట్లా నడుచుకోండమ్మా, ఇట్లా చేయనమ్మా, ఆయా గమనయ్యా మనం చెప్తామంటే హల్లెలూయా. కానీ దాన్ని అనుభవించిన వారు ఉంటారు కదా, అనుభవించిన వారు చెప్పే విధానం వారికి అర్థకుంటారు. ఎందుకంటే వారు అదే పరిస్థితులు వెళ్తున్నారు. అందుకని దేవుడి పిల్లరా, మీరు అనుభవించండి. క్రియల ద్వారా భక్తిని, దేవుని సన్నిధిని అనుభవించండి. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, క్రియలలో బయటికి తీసుకురావాలి, పరిపూర్ణతలోకి మనము రావాలి. నజరేయుడైన యేసు ప్రభువు నేడో రేపో మరలా రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు మన జీవితం ప్రకాశించాలి, మన ముఖాలు మనం ప్రార్థనలో గడిపినప్పుడు మన ముఖాలతో పాటు మన జీవితము ప్రకాశిస్తుంది, మన కుటుంబం ప్రకాశిస్తుంది, మన చుట్టుపక్కల ఉన్న వారి జీవితాలు మారుతూ ఉంటాయి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవునితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మనతో మాట్లాడితే జీవితం మారుతుంది. దేవుడు మాట్లాడినా సరే వినని కొన్ని మొండి కథాలు ఉంటారు. సుమారుగా ఎవరెవరు? ఇస్కరియోతు యోధ. దేవుడు చెప్పాడు, అలాంటి వ్యక్తి ఇట్లా చేయబోతున్నాడని ముందే చెప్పాడు. చెప్పినా సరే మారాడా? ఈ రాత్రి నన్ను ఒకరు పట్టించబోతున్నానని దేవుడు ముందే చెప్పాడు. మీలో ఒకరు దొంగ ఉన్నారని చెప్పాడా లేదా? అయినా సరే ఇస్కరియోతు యోధ మారాడా? హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. మీరు పాటలు పాడుతున్నారు, పాటల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. మీరు మీతో దేవుడు మాట్లాడదలుచుకుంటే ఆ సందర్భంలో దేని ద్వారానైనా మాట్లాడతారు. అది పక్షి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఈ వస్తువు అవ్వచ్చు, దేని ద్వారానైనా మాట్లాడతారు. అయితే వినగలిగిన హృదయం మనకు కావాలి, వినగలిగిన హృదయము మనకు కావాలి. ఈరోజు ఆ హృదయం నీకు దేవుడు ఇస్తున్నాడు, అయితే నువ్వు దాన్ని పొందుకోవాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను తలుపు దగ్గర నుండి తడుతూ ఉన్నాను, ఎవరు తెలుస్తారో నేను ప్రవేశిస్తాను. ఒకవేళ మీరు తలుపు తెరవలేదా ఆయన వినపడతాడు. అందుకని దేవుని పిల్లల వాక్యాన్ని మీరు వింటున్న మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో తీసుకురండి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని
గురించి మనం తెలుసుకున్నాం బైబిల్ గ్రంథంలో. యోబు 38వ అధ్యాయము 1వ వచనం. ముప్పై 38వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అప్పటి వరకు దేవుడు వీరు చేస్తున్నదంతా ఆలకిస్తూ ఉంటున్నాడు. వస్తున్నారు, అనేక మంది వస్తున్నారు. వచ్చి యోబుని ఇంకా శోధిస్తున్నారు. యోబుని ముగ్గురు స్నేహితులు శోధిస్తున్నాడు. అక్కడ ఉన్న యవనస్తులు కూడా శోధిస్తూ ఉన్నారు. అయితే శోధిస్తున్నారు కానీ దేవుడు ఈ యోబు ఏం చెప్తాడా అని చూస్తూ ఉన్నాడు. యోబు చూసి 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 దేవుడు మాట్లాడకని అంటున్నాడు కదా, నేను అప్పటి వరకు నేను విన్నాను, ఇప్పుడు నా కన్నులారా చూస్తున్నాను. హల్లెలూయా. అప్పటి వరకు దేవుణ్ణి యోబు చూడలేదు, ఎవరో చెప్తే విన్నదే. అయినా సరే విశ్వాసంలో జీవించాడు. తన కష్టాలు వచ్చినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదు. తన భార్య ఉమ్మేసి వెళ్ళిపోయినా సరే తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తన బిడ్డలందరూ చనిపోయినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆస్తంతా పోయినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదు. తాను ఎవరి మధ్యన రారాజుగా తిరిగాడో, గొప్పవాడిగా తిరిగాడో వారే ఛేదించుకున్నట్టు హేయంగా చూసినా సరే విశ్వాసం కోల్పోలేదు. ఎవరు? యోబు. ఆమేన్. హల్లెలూయా. పైకి అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళెను, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాని దేవుడు ఆశీర్వదించినప్పుడు నువ్వు అనుభవించినప్పుడు, దేవుడిని కీడు చేసినప్పుడు నువ్వు అనుభవించలేవా? భార్య తిట్టిపోతుంటే మళ్ళా దేవుడి గురించి చెప్తున్నాడు. అప్పటి వరకు దేవుడిని చూడలేదు యోబు, విని మాత్రమే ఉన్నాడు. ఆయన భక్తి గురించి, ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆయనే దేవుడని నమ్మాడు. ఆయన మాత్రమే నన్ను పరమునకు తీసుకెళ్ళగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు అని ఆయన నమ్మాడు. ఎవరు? ఆమేన్. హల్లెలూయా. నమ్మిన యోబు రోజు డైరెక్ట్ గా దేవుడే వచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇప్పుడు వరకు నేను నీ గురించి విన్నానయ్యా, ఈ రోజు నిన్ను చూస్తున్నాను, నా కనులారా చూస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇప్పుడు వరకు కష్టాల్లో, బాధలలో, ఇబ్బందులలో నలిగిపోతున్నారేమో. ఇబ్బందులు మీ జీవితంలో వచ్చినాయేమో. అయితే ఇవన్నీ తొలగిపోయే కాలము ఉందన్నది. కష్టాలన్నీ పోయే రోజులు ఉన్నాయి. అప్పుడు దేవుణ్ణి నీ కన్నులారా ముఖాముఖిగా చూస్తాం. శోధించబడుతున్నావా? శోధించబడినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్తుంది కదా, శోధించబడిన మీద నేను సువర్ణము వలె మారను. ఈ కష్టాలను కృంగిపోవద్దు. నేను ఇంకా ప్రకాశించాలి. నీవు ఇంకా బంగారం వలె మెరవాలి. నీ భక్తి సన్నగిలబడదు, నీ విశ్వాసము సన్నగిలబడదు, నీ దేవునితో ఉన్న సహవాసము సన్నగిలబడదు. నువ్వు ఇంకా బలము కలిగి ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం నీ జీవితంలో ఉన్నా సరే, అనారోగ్యమైనా సరే దేవుడు పూర్తిగా తొలగిస్తాడు. కష్టాలు నీ జీవితంలో ఉన్నా సరే ఆ కష్టాలు తొలగిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిస్తాడు. నీ ఆశలు నెరవేర్చే దేవుడు ఆయన ఉన్నాడు.
అయితే తొదుకు ప్రియ సంగమా మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ శాశ్వతము కాదు. కష్టాలు శాశ్వతము కాదు, ఆరోగ్యము శాశ్వతము కాదు, కుటుంబము శాశ్వతము కాదు, ఏది శాశ్వతము కాదు. అయితే శాశ్వతమైనది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. పరలోక రాజ్యమే శాశ్వతమైనది. ఈ లోకములో మనం యాత్రికులను పరదేశికులమై ఉన్నాము. ఇక్కడి నుంచి మనం విడిచిపెట్టి ఆయన రాజ్యములోకి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆయన తన స్వహస్తములతో ఆయన మన కోసం గృహములు కడుతూ ఉన్నాడు. ఆయన జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న రీతిగా మనము కూడా ఈ లోకములో కష్టాలని, వ్యాధులని, సమస్యలని ప్రతి దాన్ని జయించి క్రీస్తు యొక్క కుడిపార్శ్వమున కూర్చుండవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ప్రియ సంగమా, ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడితో మాట్లాడే వారమై ఉండాలి. దేవుడు మనతో మాట్లాడే వరకు చూడాలి. దేవుడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క కష్టానికి పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎంతకాలం చూసినా సరే పరిష్కారం దొరకట్లేదా? అప్పుడు మీరు ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. షడ్రకు మెషకు అబేద్నెగోలను తీసుకెళ్ళి, అయ్యా నిన్ను అగ్నిగుండంలో పడవేసేస్తూ ఉన్నావు, నీవు రాజుకి సాష్టాంగ నమస్కారం చేయండి అయ్యా అన్నారు. అంటున్నాను కదా, పోయి నెబుకద్నెజరు నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినప్పటికీ సరే మేము నీకు నమస్కారం చేయి. మా దేవుడు మాకు సహాయం చేసినా చేయకపోయినా సరే మేము నీకు నమస్కారం చేయి. అలాంటి ఒక దృక్పథం కావాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో సహాయం చేయకపోయినా సరే, దేవుడు నన్ను ఆశీర్వదించకపోయినా సరే, దేవుడు నా జీవితాన్ని మార్చకపోయినా సరే, నేను నా దేవుడితోనే సహవాసం చేస్తాను. హల్లెలూయా. నీ జీవిత కాలంలో పౌలు వలె నువ్వు ఆకలి మాట చెప్పాలి. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడమట్టించటని, నా విశ్వాసము కాపాడుకుంటుంది, నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిలో ఆ మాటలు మనం చెప్పేవారు చనిపోయేలో. హల్లెలూయా. ఈ రోజు చెప్పి రేపు ఈ మాటలు చెప్పలేని వారంగా ఉండకూడదు. దినదినము ఈ మాటలు చెప్పడానికి ధైర్యం కలిగిన వారమై ఉంటారు. పౌలు మీరు ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగించే ఒక మాట ఏంటంటే, పౌలు అంటుంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. సంగమా, పౌలు గారు కూడా మనలాంటి ఒక మనిషే కదా, మనలాగే జీవించిన వ్యక్తే. నేను సంఘాన్ని ఏమైనా హింసించామా? సంఘాన్ని దూషించామా? సంఘస్థులను చంపామా? చేయలేదు కదా. ఎన్ని పౌలు చేశాడు, పౌలు అనబడిన సౌలు చేశాడు. అయినా సరే పౌరుని దేవుడు వాడుకున్నాడు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానంటే మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం ఎందుకు చెప్పలేకపోతాం? ఆ విశ్వాసం మనలో ఎందుకు లేదు? ఎక్కడ పడిపోతున్నాం? పద్ధతుల్లో పడిపోతున్నామా? క్రియల్లో పడిపోతున్నామా? ఆచారాల్లో పడిపోతున్నామా? చూపులో పడిపోతున్నామా? ఎక్కడ పడిపోతున్నామా? ఆ మాటలు చెప్పేవారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్పే ప్రతి మాట ఒక కొరగాను పొయ్యిగా మన జీవితంలో ఉండాలి. దాని జీవితం మనం ఆ మాట మన జీవితంలో నెరవేర్పుగా మనకి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు వలె కష్టమైన, బాధైన, వేదనైన, సమస్యలైన క్రీస్తు నుంచి నన్ను వేరు చేయగలిగిన వారు ఎవరు?
హల్లెలూయా. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా యేసు మార్గములో ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీరు ఎదురులేవలెనో, నా యేసు మార్గములో ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు ఎదురులేవలెనో, కరవులే హల్లెలూయా. దేవుని సంగమా, కష్టాలే నీ జీవితంలో రాని, కన్నీరే నీ జీవితంలో రాని, ఎన్ని బాధలు మన జీవితంలోకి దేవుడు అనుమతించినా సరే తొలగిపోవద్దు. కష్టాల నుంచి తొలగిపోవద్దు, కన్నీరు నుంచి తొలగిపోవద్దు, బాధల నుంచి కూడా తొలగిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని తొలగిపోవద్దు అంటున్నాడు దేవుడు? దేవుడు నిన్ను నమ్మాడు. ఈ కష్టాలు, ఈ శ్రమలు ఎన్ని నీ జీవితంలో వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను నమ్మాడు. యోబు జీవితంలో కష్టం వచ్చింది, యోబు జీవితంలో దేవునికి తెలియకుండా వచ్చిందా? ఏం లేదు, తెలిసే వచ్చింది. దేవుడు యోబు జీవితాన్ని బట్టి అతిశయించాడు, గర్వించాడు, సంతోషించాడు. సాతాను దగ్గర అతిశయిస్తున్నాడు. యోబు ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఎలాంటి చెడుతనాలైనా సరే విడిచిపెట్టిన వాడు, తన జీవితంలో ఎలాంటి పాపము లేదు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వాడు, చెడుతనను విసర్జించిన వాడు, నీతిమంతుడు, చెప్పాలి యథార్థవంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని పిల్లరా, అలాగే దేవుడు మన గురించి కూడా అతిశయించాలని, మనకి ఈ శ్రమలు, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని జయించే వారముగా ఉండాలి. దేవుని మన మీద ఉంచిన నమ్మకాన్ని మనము నిలబెట్టుకునే వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకని దేవుని ప్రియ సంగమా, మన సంఘములో అనేక మందికి కష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నో రావడవచ్చు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.
దేవుడు నీ గురించి నా గురించి గొప్ప ప్రణాళిక ఉంచి ఉన్నాడు. యోబుకు 200 ఆశీర్వాదాలు ఏ విధంగా ఇచ్చాడు మనకి ఇవ్వబోతున్నాడు. అలాగే సమూయేలు దేవుడు గొప్ప ప్రవక్త వలె ఏ విధంగా వాడుకున్నాడు, ఒక గొప్ప వ్యక్తి వలె ఏ విధంగా చూశాడు, అలా నిన్ను నన్ను చూడాలనుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఇశ్రాయేలీయులకి ఇప్పుడు వరకు కూడా గొప్ప నాయకుడిగా ఏ విధంగా ఉన్నాడో నిన్ను నన్ను అట్టి విధంగా చూడాలనుకుంటూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా ఏ విధంగా నిలబెట్టాడో నన్ను నన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఇవన్నీ మనకి దేవుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? అబ్రహాము వలె దేవునితో మాట్లాడాలి. సమూయేలు వలె దేవుని స్వరాన్ని ఆలకించాలి. మోషే వలె దేవునితోనే ఉండాలి. హల్లెలూయా. యోబు వలె అన్ని సహించాలి. యోబు వలె అన్ని సహించాలి. అప్పుడు దేవుడు మనకి ఎన్ని ఇచ్చే అందుకని దేవుని ప్రీతిని వికరించి మనము క్రియల ద్వారా ప్రభువుతో ఇంకా మర్మ కలిగి ఆయనతో సహవాసము చేయని వారుగా ఉండునుగాక. హల్లెలూయా. ఈ మాట దేవుడు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.